అయితే మీరు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తారా? చేస్తా. చేస్తారా? చేస్తా. అదేంటి ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని, వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటుంది గవర్నమెంట్. మరి మీరు చేస్తాను అంటున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారా బెట్టింగ్ యాప్స్ ని? ప్రమోషన్ పర్మిషన్ ఇచ్చిందే గవర్నమెంట్. ఆ విషయం తెలుసా? మీరు పంపించండి. మీరు మోడీ గారికి పంపిస్తారా, చంద్రబాబు పంపిస్తారా, రేవంత్ రెడ్డి పంపిస్తారా? పంపించండి. శివునాజ్ఞ లేనిది చీమన్న కుట్టదంట. అర్థమైందా? శివునాజ్ఞ లేనిది చీమన్న కుట్టదంట. వాళ్ళ అనుమతి లేనిది, వాళ్ళ పర్మిషన్ లేనిది ఏది జరగదు. ఒక బట్టల షాపు ఒక వ్యక్తి పెడుతున్నాడంటే పెట్టేసి ఒక హీరోయిన్ని ప్రమోషన్ కోసం తీసుకొస్తున్నారు. ఆ ప్రమోషన్స్ వేరు కదా, ఇది లైఫ్. ఇదే వీళ్ళ వృత్తి, అది వాళ్ళ వృత్తి. ఇది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు థమ్స్అప్ చిరంజీవి చేసిండు అనుకో, ఈయన చేయకపోతే ఇంకొక ఆయన చేస్తాడు, ఆయన చేయకపోతే ఇంకొక ఆయన చేస్తాడు, ఆయన కాకపోతే ఇంకొక ఆయన చేస్తాడు. మీరు యూట్యూబర్ని ఇంకొక యూట్యూబర్ని టార్గెట్ చేయడం కాదు, మూలం ఏడ ఉన్నది అది తీయండి. ఈ పోలీసు వాళ్ళు కూడా చాలా స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళేదో పొట్టకూటి కోసం, కోటి విద్యలు కూటి కోసమే అనే పద్ధతిలో వాళ్ళేదో డబ్బులు ఇస్తానంటే ప్రమోషన్ చేసిర్రు. అది 100% తప్పు. కానీ అరెస్ట్ చేయడం వీళ్ళని కాదు, దానికి కారకులు ఎవరు? దానికి బెట్టి ఇప్పుడు ఇంతకుముందు టిక్ టాక్ ఉంది మేడం, ఇప్పుడుందా? ఎందుకు చేశారు కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చేస్తున్నాం మనం, రీల్స్. ఇది కూడా బ్యాన్ చేస్తే ఏమవుతుంది? ఇంకొకటి చేస్తాం. అవునా కదా? ఈ బెట్టింగ్ యాప్లు ఎట్లా వస్తున్నాయి మరి? ఇప్పుడు అమెరికా వాడు మన భారతదేశానికి రావాలంటే పర్మిషన్ కావాలా, పాకిస్తాన్ వాడు మన భారతదేశానికి రావాలంటే పర్మిషన్ కావాలి, మన భారతదేశం వాడు వేరే దేశానికి పోవాలంటే పర్మిషన్ కావాలా, ఆంధ్ర వాడు తెలంగాణకి రావాలంటే ఆడ టోల్ గేట్ ఉంది, పర్మిషన్ కావాలి, తెలంగాణ వాడు ఆంధ్రాకి పోవాలంటే ఆడ టోల్ గేట్ ఉంది, పర్మిషన్ కావాలి. ఆ టోల్ గేట్ కాడ అంత పోలీస్ వ్యవస్థ ఉంటుంది, దానికి ఒక కార్ఖానా అన్ని చెకింగ్ ఉంటుంది, అంతా దాని ప్రకారం మూవ్ అవుతుంది. నీకు ఏ పర్మిషన్ లేకుండానే ఎవడో ఒకడు వచ్చేసి యాప్ ద్వారా మన తెలంగాణని, మన ఆంధ్రని, మన భారతదేశాన్ని దోసుకొని పోతుంటే చంపి ఏ రకంగా, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చంపి దోసుకొని పోతుంటే ఏం బిక్తున్నారు? గవర్నమెంట్నే. వీళ్ళ పాత్ర లేకుండా వాడు ఎట్లా చంపుతాడు, ఎట్లా దోసుకొని పోతాడు? 100% గవర్నమెంట్ది కూడా కాదు, పర్మిషన్ ఇచ్చిందే గవర్నమెంట్. ఇప్పుడు ఈ పార్క్ ఉన్నది, దీనికి పోలీసు వాళ్ళు వచ్చేసి ఒక తాళం వేసేసి దానికి ఒక స్టాంప్ గుద్దిరా అంటే ఎవడు పోవడానికి వీల్లేదు, పోయినా అంటే పోయి బొక్కలే పోతాడు. అవునా? మరి గవర్నమెంట్ తప్పు. సగం ఏమంటారు, దొంగలు ఊరు పంచుకున్నట్టుగా తెలవకుండా పర్మిషన్ ఇస్తారు, ఏం మాకు తెలియదు అంటారు మళ్ళీ తర్వాత. ఏం చూసా ఇప్పుడు అట్లా కాదు మేడం. ఇప్పుడు ఈ మైక్ ఉంది కాబట్టి నేను మైక్తో మాట్లాడుతున్నా, ఈ మైక్ లేకపోతే అవునా కదా? ఇప్పుడు ఆయన బెట్టింగ్ యాప్ ఉంది కాబట్టి ఈయన ప్రమోషన్ చేసిండు, కాబట్టి ఇంకొక ఆయన ఆడిండు. అసలు అదే లేకపోతే ఆడారు కదా, ఈయన చేయడు కదా, మరి ఇంకేంది? ఏదో ఒక మీ యూట్యూబర్లకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు టార్గెట్ చేసింది ఒక యూట్యూబర్ని ఇంకొక యూట్యూబర్ని టార్గెట్ చేయడం కాదు. మీకు నిజంగా మీరు మంచిగా ఈ భారతదేశాన్ని, ఈ ఆంధ్రని, ఈ తెలంగాణలో ఉన్న యువకుల్ని మేలుకొల్పాలంటే వీళ్ళందరినీ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయండి. అరే నాయన, వీళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసిన వాళ్ళు కాదరా దీనికి కారణము మనం ఓట్లు వేసిన వాళ్ళు, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, మన మినిస్టర్లు, మన సీఎం, మన పిఎం, వీళ్ళు పర్మిషన్ ఇచ్చేది. వీళ్ళు పర్మిషన్ ఇస్తారు, వాడేడో ప్రమోషన్ చేస్తాడు, వీడు ఆడతాడు. ఆడినోంది తప్ప, ప్రమోషన్ చేసిన తప్ప, పర్మిషన్ ఇచ్చిన తప్ప. నేను వాడను, నేను ఆడను, నేను చెయ్యను, ఇలాంటివి కూడా చేయొద్దని చెప్పేసి అంటున్నా. ఏదో పొట్ట కూటి కోసము, ఇలా కన్నా కదా, కోటి విద్యలు కూటి కోసమే, ఏదో ఆర్థిక ఇబ్బందుల వల్ల డబ్బులు వస్తాయని చెప్పేసి చేస్తున్నారు. చేయడం తప్పే, కానీ వీళ్ళని అరెస్ట్ చేసే బదులు వాళ్ళని అరెస్ట్ చేయండి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది మేడం. ఇప్పుడు నేను నా సెల్ ఫోన్ ఇక్కడ ఉన్నది, పోలీసు వాళ్ళు తెలుసుకుంటే ఎక్కడి నుంచైనా ఇక్కడికి వచ్చేసి నన్ను పట్టుకున్నంత
శక్తి టాలెంట్ సోషల్ టెక్నాలజీకి వచ్చింది. మరి అంత వచ్చినప్పుడు ఆ యాప్ ఎవరు తయారు చేస్తుండో ఏంటి ఏం సంగతి అని చెప్పేసి ఎందుకు పట్టుకోవట్లేరు? పట్టుకోవాలి కదా. మరి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎట్లా పట్టించుకుంటావు? అవునా కదా. ఇప్పుడు ఇందిరా పార్క్ కాడ మీటింగ్ పర్మిషన్ ఇస్తే పోలీసు వాళ్ళు ఏమన్నారు, మీటింగ్ పెట్టుకోవచ్చు. ఇవ్వకపోతే తీసుకుపోయి బొక్కలేస్తారు. పర్మిషన్ తీసుకునే దానికి ఏమనట్లేడు. మరి తప్పలేదు అంటున్నారు కదా ప్రమోషన్స్ చేయడం బెట్టింగ్ యాప్స్. మరి వీడియోస్ ఎందుకు డిలీట్ చేశారు? తప్పలేనప్పుడు ఉంచొచ్చు కదా. అంటే పబ్లిక్ తిడుతున్నారు కదా. అంటే ముందు తెలీదా? తెలియదు, వాన ఆపతే అది వాళ్ళ ఆపతే. నేను ఖచ్చితంగా చేయొద్దు అంటున్నా. అట్లాంటి వాటికి మనం బానిస ఎప్పుడైనా మనం ఒక 10 మందికి మంచి చేయకపోయినా ఏం లేదు కానీ చెడు చేయొద్దు. ఏదో వాళ్ళ పొట్టకూటి కోసమో ఏదో వాళ్ళ ఆర్థిక చేయకూడదు కానీ వాళ్ళు చేసి ఏం చేస్తాం మేడం? మరి మీరు ముందు సపోర్ట్ ఇప్పుడు అట్లా అనుకుంటే హీరోలు హీరోయిన్లు చేయకూడని చాలా చేస్తున్నారు ప్రమోషన్. మరి దానికి ఏమన్నట్లే. ఇప్పుడు గుట్కా అది మంచిదా చెడ్డదా? సినిమాలో గుట్కా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత హానికరం అని చెప్పేసి మన సినిమా బాగానే వస్తుంది. మరి ప్రమోషన్ చేసేది ఎవడు చెప్పండి? అవునా కదా. మరి దానికి ఎవడు పర్మిషన్ ఇస్తున్నాడు? ఈ ప్రమోషన్ చేసిన వాళ్ళదా లేకపోతే పర్మిషన్ ఇచ్చిన ఉందా చెప్పండి? ఎంతమంది దానికి ఇదవుతుంది? అత్తేనే వ్యవస్థదే తప్పు, గవర్నమెంట్దే. అది ఏ ప్రభుత్వం అన్నా కానీ దీని మీద యాక్షన్ తీసుకొని అట్లాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యవస్థదే. ఈ పోలీసు వాళ్ళది, ఈ ఎమ్మెల్యేలది, ఈ ఎంపీలది, మినిస్టర్లది, కలెక్టర్లది, సీఎంది, పిఎంది.